సోనూ సూద్ ఫేస్‌ని పెన్సిల్ లెడ్ మీద చేసి నేను ఇన్‌స్టాలో ట్యాగ్ చేశా సార్‌కి. ఓకే. ట్యాగ్ చేస్తే ఆయన అది చూసి స్టోరీ పెట్టుకున్నారాయన. స్టోరీ పెట్టుకొని 1 మంత్ తర్వాత ఇట్లా కాల్ చేసి నాకు కాలొచ్చింది ఒకటి. అంటే ఆయన పీఏ దగ్గర నుంచి. ఆయనకి ఇట్లా కాల్ చేసి ఇట్లా సోనూ సూద్ మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నారంటే నేను నమ్మలేదు. అదేంటి సోనూ సూద్ సార్ రావడం ఏంటి అట్లా అనుకున్నా. అయితే తర్వాత మళ్ళా కాలొచ్చింది. నేను నమ్మలే అంటే మా ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేశారేమో అట్లా అనుకున్నా. తర్వాత మళ్ళా ఆయన పీఏనే కాల్ చేశారు. ఒక 1 అవర్, 2 అవర్స్ తర్వాత. సార్ రావట్లేదంట మీరే రావాలి అని చెప్పి ఇట్లా అన్నారు. అయితే ఓకే. అయితే ఎక్కడికి రావాలంటే ఇట్లా హైదరాబాద్ షూటింగ్ ఉంది. ఆ షూటింగ్‌లో రావాలి. ఇట్లా నన్ను ఇంకొక ఆర్టిస్ట్‌ని పిలిచారు. పిలిచి ఇట్లా కాఫీకి ఇన్వైట్ చేశారు సారు. ఓహ్! కాఫీకి ఇన్వైట్ చేసి ఇక ఆర్డర్ తీసుకున్నాక సార్‌కి బాగా నచ్చింది. ఆ ఫేస్ డీటెయిలింగ్ అదంతా. నచ్చిన తర్వాత సారే వాళ్ళ ఫ్యామిలీ నేమ్స్ రాయమని ఇట్లా చెప్పి నన్ను వాళ్ళ ఫ్యామిలీ అదే పిల్లలిద్దరి పేర్లను నా పేరు, నా వైఫ్ పేరు చేసి నేను మళ్ళీ ఒక 1, 2 వీక్స్‌లో మళ్ళీ హైదరాబాద్ వస్తా. వచ్చేటప్పుడు తీసుకురా అని చెప్పారు. తీసుకెళ్ళిన తర్వాత సార్ ఇట్లా నేను ఒక షూటింగ్‌లో ఉన్నారు అప్పుడు సారు. అప్పుడు ఒక ఈవినింగ్ వరకు ఒక 4 వరకు అలా ఉండండి. తర్వాత మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తా. ఆయన గెటప్‌లో ఉన్నారు. ఆ గెటప్‌తో ఫోటో ఇవ్వకూడదు కదా! అందుకోసం సరే అని చెప్పేసి మేము వెయిట్ చేసాం. వెయిట్ చేసిన తర్వాత 6 అయింది, 7 అయింది. ఇక సార్ వెళ్ళిపోతా అన్నారు. సార్ వెళ్ళిపోతే ఇక అయిపోయింది. నేను ఇంకా సార్‌ని కలవడం కుదరదేమో అనుకున్నాను. తర్వాత సారే వచ్చి నన్ను తీసుకెళ్ళి ఒక వీడియో బయటిచ్చి మమ్మల్ని పంపించారు మంచిగా. సో మీ ఇద్దరి మధ్య ఏం మాట్లాడుకున్నారు? అసలు ఆయన ఏమన్నారు మీ ఆర్ట్ గురించి? నన్ను బాగా అప్రిషియేట్ చేశారు. ఆర్ట్ చాలా బాగుంది అని చెప్పి ఇట్లా దాని గురించి కూడా ఒక 5 మినిట్స్ మాట్లాడి ఆర్ట్ గురించి ఇక పంపించారు. సో మొత్తం మీద వాళ్ళ పేర్లు చెక్కమన్నప్పుడు అవన్నీ అన్నప్పుడు మీకు సాటిస్ఫైగా అనిపించిందా ఒక కళాకారుడిగా? అసలు సార్‌ని అంత దగ్గర నుంచి చూసి చాలా ఇది అనిపించేసింది అసలు. సో మాటల్లో చెప్పలేను. గుర్తించారు మొత్తానికి డెఫినెట్గా. ఓకే అండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఎవరు సపోర్ట్ చేశారు? అంటే ఎవరో ఒకళ్ళు మన వెనుక ఉంటారు కదా ఇట్లాంటి ఆర్ట్‌లో అంటే సక్సెస్ వచ్చింది అంటే డెఫినెట్గా. సో అలా ఎవరు పర్సన్ అంటే ఏం చెప్తారు? నేను స్టార్టింగ్ నుంచి నాకు మా ఇంటి దగ్గరలో ఒక అక్క ఉంటుంది అను అని. ఆ అక్క నాకు ఎక్కువగా నేను 5th క్లాస్‌లో ఉన్నప్పుడు డ్రాయింగ్స్ వేసేవాడిని ఫస్ట్. నేను చిన్నప్పటి నుంచి కూడా డ్రాయింగ్ టీచర్ అవుదాం ఇట్లా అనుకునేవాడిని. కాకపోతే ఇంట్లో తెలుసు కదా డ్రాయింగ్స్ ఎలాంటి అంటే అదే చదువుకోకుండా ఇట్లా అంటే ఒప్పుకోరు. అయితే అక్క నాకు సపోర్ట్ చేస్తూ ఉండేది. అక్క ఏంటంటే వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, వెడ్డింగ్ కార్డ్స్ బ్యాక్ సైడ్ నార్మల్ ప్లెయిన్గా ఉంటుంది కదా, దాని మీద అక్క మిక్కీ మౌస్ల బొమ్మలు చేసి అక్క డిఫరెంట్గా తయారు చేస్తూ ఉండేది. నేను కూడా అలాంటివి చూసి నేను కూడా అక్కలాగే చేస్తూ ఉండేవాడిని. అయితే ఇట్లా అక్కలాగా చూసిన తర్వాత ఇట్లా అక్క నాకు డ్రాయింగ్ ఎలా వేయాలి ఎలా అనేది ఇవన్నీ చెప్తూ ఉండేది. ఆ ఫినిషింగ్ అవుట్లైన్ అదంతా ఈజీగా చెప్తూ ఉండేది. అక్క తర్వాత మా జెర్నా టీచర్ అని మా స్కూల్లో ఉండేవాళ్ళు 5th క్లాస్లో ఉన్నప్పుడు నేను. మా టీచర్ ఏంటంటే ఎవ్రీ సాటర్డే ఒక కల్చరల్ యాక్టివిటీ ప్లాన్ చేస్తారు. అంటే వాళ్ళ దగ్గర సింగింగ్ కానీ డాన్సింగ్ కానీ ఏది ఉన్నా సరే ఆ రోజు క్లాస్ ఏం చెప్పుకోకుండా మీలో ఏదైతే ఇది టాలెంట్ ఉందో దాన్ని బయటికి తీసుకొస్తారు. అయితే నేను ఒక జోకర్ బొమ్మ వేసాను పేపర్ మీద ఒక జోకర్ బొమ్మ వేస్తే అది మా టీచర్ క్లాస్ అన్నిటికీ చూపించుకుంటూ వెళ్ళారు. ఓకే. సత్తుపల్లిలో ఏ స్కూల్లో చదువుకున్నారు? ఎందుకంటే మీలాంటి కళాకారుడు చదువుకున్న స్కూల్ కూడా డెఫినెట్గా చెప్పుకోవాలి అందుకని. వాణి విద్యాలయం అని చెప్పి ఒక స్కూల్. ఓకే. సో ఏం జరిగింది అప్పుడు? మా టీచర్ ఇట్లా అందరికీ చూపించుకుంటూ వెళ్ళారు. అయిపోయిన తర్వాత అప్పటి నుంచి నన్ను టీచర్ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ టీచర్ తర్వాత మా స్కూల్లో డ్రాయింగ్ వేస్తారు వీనస్ సార్ అని చెప్పి, ఆయన కూడా నాకు డ్రాయింగ్ నేర్పించడం ఎలా టెక్నిక్స్ నేర్పించడం ఇలాంటివి చేస్తూ ఉండేవాడు. సార్ తర్వాత ఇంకా 10th అయిపోయింది. ఇక నేను దీనికంటే ముందు చాక్ పీస్ మీద వీటి మీద ఆర్ట్ వర్క్ చేస్తూ ఉండేవాడిని. కాకపోతే ఇది ఒక ఆర్ట్ అని కూడా నాకు అప్పుడు తెలియదు. సబ్ కాన్షియస్ మైండ్లో ఉండేది. జస్ట్ నేను చాక్ పీస్కి హోల్ పెట్టడం, దానికి చాక్ పీస్ మీద చిన్న ఇటు నుంచి ఇటు హోల్ పెట్టేవాడిని. చాక్ పీస్కి హోల్ పెట్టి మైక్రో అయితే ఈ చుట్టూ దానికి హోల్స్ పెట్టుకుంటా వచ్చేసేవాడిని పెద్దవి. దాన్ని ఒక ఆర్ట్గా చేసేవాడిని. అందరికీ ఇట్లా చూపించేవాడిని. బాగుందనేవాళ్ళు అంతే. కాకపోతే నాకు కూడా అది ఒక ఆర్ట్ అని కూడా నాకు తెలియదు. తర్వాత నెక్స్ట్ టైం అదే ఇట్లా నేను ఈగ మూవీ వచ్చిన తర్వాత ఓకే ఇట్లా మైక్రో ఆర్ట్ ఒకటి ఉంటుంది అని చెప్పి ఇట్లా నేను అప్పటి నుంచి స్టార్ట్ చేశాను ఇక.
ఓకే, అది ఫస్ట్ ఇన్స్పిరేషన్. ఆ తర్వాత టెంపుల్ని అబ్జర్వ్ చేయటము, అబ్జర్వ్ చేయడం ఇలా ఇలా వచ్చి స్కల్ప్చర్స్ని అబ్జర్వ్ చేయడం, తర్వాత మీరు ఇట్లా స్టార్ట్ అయింది మొత్తం మీద. ఇంకోటి నాకు ఎవరు కూడా ఇవి ఎలా చేయాలి ఏంటనేది ఒక టీచర్ కూడా ఉండేవాళ్ళు కాదు దీనికి. ఇక నేను సెల్ఫ్గా నా థాట్ నుంచే నేను ఈ ఆర్ట్ వర్క్ చేస్తూ వచ్చేవాడిని. ఓకే, ఎవరు ఒక గురువు కానీ ఎవరు లేరు మీకు? లేరు. ఎక్కడ నేర్చుకోవడము, ఏదైనా ట్రైనింగ్ కానీ అట్లాంటిది కూడా ఏం లేదు? లేదు. సో వితౌట్ ట్రైనింగ్, వితౌట్ సెల్ఫ్ ఎఫర్ట్స్ అంతే. కాకపోతే ఒక రీసెంట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి కృష్ణ అని చెప్పి ఒక అన్న మా ఆఫీస్లోనే ఉంటారు. ఆయన నాకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎలా అంటే నాకు ఎనాటమీ కొంచెం వరకే తెలుసు, ఫుల్ స్కల్పింగ్ డీటెయిలింగ్గా నాకు తెలిసేది కాదు. నా వర్క్ ఇంప్రూవ్ అవ్వడానికి నాకు సపోర్ట్ చేసిన ఆయన. ఆయనకి ఏంటంటే ఎనాటమీ అనేది పర్టికులర్గా బాగా తెలుసు. ఏమన్నా తప్పులు చేసినా సరే ఇలా కాదురా ఇలా అని చెప్పేసి దాన్ని అన్న చెప్తూ నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే ఏమన్నా స్కల్పింగ్ బాగోపోయినా సరే దాంట్లో ఇలా కాదు ఇలా చేయాలి అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తూ తప్పులు కూడా ఆయన చెప్తా ఉండేవాళ్ళు. నేను కూడా వాటిని రెక్టిఫై చేస్తూ నేను కూడా కరెక్ట్ చేసుకునేవాడిని ప్రతిదీ అన్ని కూడా. ఒక రకంగా కృష్ణ మీకు ఒక గురువుగా అనుకోవాలి. డెఫినెట్గా. అవును. సో మొత్తం మీద 3 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ని సక్సెస్ఫుల్గా మీరు సొంతం చేసుకున్నారు. సో ఈ జర్నీలో మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు గౌరీశంకర్? ఇంకొకటి మేడం, నేను ఈ చైల్డ్ లింక్స్ కోసం చేసేటప్పుడు గిన్నీస్కి ఎవిడెన్స్ పంపించాలి కదా. ఆ టైంలో ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి గవర్నమెంట్ త్రూ వాళ్ళ స్టాంప్స్తో మనం గిన్నీస్కి పంపాలి. అయితే నాకు సిగ్నేచర్స్ వాళ్ళ దగ్గర, ఇప్పుడు ఎగ్జాంపుల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఉంటే ఆ మెట్రాలజీ డిపార్ట్మెంట్ దగ్గర సపరేట్ స్కేల్ ఉంటుంది. మన నార్మల్ స్కేల్ కాకుండా డిఫరెంట్ స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్తో మెజర్ చేయించి, ఇప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కదా మేడం, ఆ వ్యాక్యూమ్ క్లీనర్ మెజర్ చేయించి దాన్ని మనం అది ఎంత ఉందని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ అని ఒక వీడియో బయట తీసుకోవాలి. ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది. అయితే నాకు సిగ్నేచర్స్ పెట్టేవాళ్ళు కాదు. ఒక్క సిగ్నేచర్కి నన్ను 3 months తిప్పించుకొని 4 months తిప్పించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నాకు స్టార్టింగ్లో ఎవరో కూడా అంత సపోర్ట్ చేసేవాళ్ళు కాదు.